ఆగకుండా ఎంతసేపు స్కిప్పింగ్ చేయగలవు? సరస్వతి అడిగాడు. ఓ, ఎంతసేపైనా తలెగరేస్తోంది తులసి. ఏది, చేయి చూద్దాం. పాప 2 చేతులతోనూ తాడి తిప్పుతూ ఎగెంతసాగింది. చిన్న ఆకులో ఎండుమిరపకాయలు, సగం కోసిన నిమ్మకాయ, ఉప్పు పెట్టుకుని 10 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు పైడితల్లి. గెంతుతూ ఇక్కడే ఉంటావా, పరిగెత్తగలవా? సరస్వతి అడిగాడు. పరిగెత్తనా? అంది తులసి పెదాలు బిగబట్టి రూపుతూ. క్విక్ అన్నాడు పైడితల్లి. పాప స్కిప్పింగ్ చేస్తూ ముందుకు దూకింది. 1 అడుగు, 2, 3, 7వ అడుగు దాటి తల్లి పిలిస్తే అలాగే లోపలికి పరిగెత్తింది. సరస్వతి పైడితల్లి దగ్గరగా వచ్చి తొక్కిందా అని అడిగాడు. పైడితల్లి నేలవైపే చూస్తూ అన్నాడు, తొక్కింది. ఏమైంది అడిగాడు శ్రీధర్. శారద ఆందోళనగా మొక్క కనపడటం లేదు అంది. ఏం మొక్క? తులసి. విసుగ్గా వాచి చూసుకుంటూ 7 కావస్తోంది. ఇప్పుడు దాని సంగతి ఎందుకు? ఏ ఆవో తినేసి ఉంటుంది అన్నాడు. కాంపౌండ్లోకి ఆవు ఎలా వస్తుంది? శ్రీధర్ మొహం చిట్లించి, శారదా, ఈ తర్కమ్మని తొందరగా బయలుదేరు, అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. అప్పటికదబ్బరా ఇంట్లో డిన్నర్ విషయం జ్ఞాపకం చేస్తూ. ఈరోజు శుక్రవారం గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది. అతనటే చూస్తూ నిలబడ్డాడు. శుక్రవారం, తులసి చెట్టు, శకునం, అమావాస్య, రాహుకాలం. మనిషిని సూపర్ స్టిషన్ ఎందుకు వదలదు? చిన్నప్పటి నుంచి జీర్ణించుకుపోయిన భావాలా? పెద్దవాళ్ళు నూరు పోసిన అభిప్రాయాలా? జనం ఇస్తున్నంత ప్రాముఖ్యత వీటికి నిజంగా ఉందా? ఉంటే మరి సైన్సు? అన్ని అనుమానాలే. వాళ్ళు అబ్రకదబ్ర ఇంటికి చేరుకునేసరికి 7 అయింది. అతడి ఇల్లు గమ్మత్తుగా ఉంటుంది. కిటికీ అద్దాలకి హ్రీం, క్రీమ్ అన్న అక్షరాలు పెయింట్ చేశాడు. దేవుడికి ఓం ఎలా ప్రియమైందో ప్రేతాత్మలకి అలా ఈ 2 అక్షరాలు చాలా ప్రియమైనవి. డ్రాయింగ్ రూమ్ నిండా రబ్బర్తో చేసిన తొండలు, గోడల నిండా ప్లాస్టిక్ బల్లులు, పుర్రె ఆస్ట్రేలు, కిటికీపై నిముకులతో క్రాసు. శ్రీధర్కి ఆ గది ఒక పెద్ద జోకు. హలో ఆంటన్స్ ఛాంజర్ అన్నాడు. ఆంటన్స్ ఛాంజర్ అమెరికాలో పెద్ద క్షుద్రదేవతోపాసకుడు. శ్రీధర్ తనకిచ్చిన బిరుదుతో అబ్రకదబ్ర మొహం చాటంతయింది. రండి రండి అంటూ ఆహ్వానించాడు. అప్పటికి మిగతా 3 కుటుంబాల వాళ్ళు వచ్చేశారు. శ్రీధర్ అందరినీ విష్ చేశాడు. శారద లోపల గదిలోకి వెళ్ళింది. బయట పిల్లలు ఆడుకోవటం చూసి తులసి అటు వెళ్ళింది. అప్పుడప్పుడే హిపోక్రసీ నేర్చుకుంటున్న నియో రిచ్ ఆడవాళ్ల సంభాషణ గమ్మత్తుగా ఉంది. వాళ్ల కబుర్లు నవ్వుతూ వింటుంది శారద. మగవాళ్ళు డ్రాయింగ్ రూమ్లో, ఆడవాళ్ళు లోపల కబుర్లు చెప్పుకుంటున్నారు. పాప వాళ్ళు ఆడే ఆట డ్రాయింగ్ రూమ్లోంచి కనపడుతుంది. ఆ ఎర్ర ఫ్రాక్ వేసుకున్న పాప ఎవరు? లావుగా ఉన్న ఆవిడ అడిగింది. మా అమ్మాయి అంది శారద. ఎంత బాగుందో! చివుక్కుని తలెత్తింది శారద. లావుపాట ఆవిడ కన్నార్పకుండా అటే చూస్తుంది. ఆవిడ కళ్ళల్లో ఏదో అస్పష్టమైన ఆకలి. దృష్టి, దబుష్టి, దిష్టి అంటే అంటే ఏమిటని ఆమె ఆలోచించలేదు. ప్రతిదానికి సైంటిఫిక్ రీజనింగ్ ఆలోచించటం శ్రీధర్ జబ్బు. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? శారద మాట మారుస్తూ అడిగింది. ఆమె ప్రయత్నం ఫలించింది. సంభాషణ ఇంకోవైపుకి దారితీసింది. తర్వాత వాళ్ళు భోజనానికి లేచారు. పెద్దవాళ్ళు భోజనం చేస్తూ ఉండగా తులసి లోపలికి వచ్చింది. తండ్రిలాగా ఆమెది కొంచెం రిజర్వ్డ్ టైప్. కొంచెంసేపు ముందు గదిలో కూర్చుని ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ బొమ్మలు చూసి పుస్తకాన్ని పక్కన పడేసి లేచింది. డ్రాయింగ్ రూమ్కి కుడివైపు గదిలోంచి పైకి మెట్లున్నాయి. ఆ పైన చిన్న గది ఉంది. దాన్ని స్టోర్ రూమ్ చేశారు. అబ్రకదబ్ర సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి. తులసి అటు నడిచి మెట్లెక్కింది. బయట పిల్లల అల్లరి, డైనింగ్ రూమ్లో పెద్దల సందడి అకస్మాత్తుగా మాయమైనట్టు ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయినట్టయింది. తులసి మెట్లెక్కి ఆ గది గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూసింది. విచిత్రమైన వాసన. నెలల తరబడి వస్తువుల్ని కదల్చకుండా ఉంచితే వచ్చే వాసన. చిన్న చిన్న పెట్టెలు, రేకు డబ్బాలు, పాత చాప, విరిగిన 3 చక్రాల సైకిలు, ఒకదాని మీద ఒకటి పడి ఉన్న వస్తువులు. తలుపు గొల్లెం మీద చేయి వేసింది. క్రింద అబ్రకదబ్ర వేసిన జోకుకి అందరూ బిగ్గరగా నవ్వుతున్నారు. మళ్ళీ నిశ్శబ్దం. మెట్ల పక్క అడుగెత్తున చిన్న తలుపు. గొల్లెం తీసింది. పైనుంచి కొద్దిగా బూజు క్రిందికి రాలుతుంది. పాతకాలం తలుపు. తెరుస్తూ ఉంటే కిరున చప్పుడైంది. ఒక సాలిపురుగు ఇరుకు సందుల మధ్య గబగబా చీకట్లోకి పరిగెత్తింది. పాత సామానుల మధ్య ఏదో కదిలిన చప్పుడు. మళ్లీ నిశ్శబ్దం. తలుపు పూర్తిగా తెరిచి లోపలికి మొహం పెట్టి వంగి చూసింది. అంతే. ఆ ఇరుకు గదిలో పాప గొంతు కెవ్వును ప్రతిధ్వనించింది. ఒక నల్లబల్లి చావటానికి సిద్ధంగా ఉంది. పైకప్పుకు వేలాడ కట్టబడి ఉంది. దాని క్రింద పల్లెంలో బియ్యం ఉన్నాయి. బల్లి నోట్లోంచి నల్లటి విషం. ఒక్కో చుక్క బియ్యంలో పడుతుంది. తులసి తలుపు తీయగానే అది కదిలింది. గాలిలో గింజుకుంటూ ఉయ్యాల ఊగినట్టు ఊగుతూ ముందుకు వచ్చింది. దాని కళ్ళు మొహంలోంచి ముందుకు పొడుచుకొచ్చినట్టు 2 నల్లటి గోళాల్లా మెరుస్తున్నాయి. విసురుగా ఆ పాప మీదకి వచ్చి జిప్పున 2 చుక్కలు చిమ్మింది.
ఈ హఠాత్ సంఘటనకి పాప బెదిరిపోయి కెవ్వున అరిచింది. అరుస్తూనే ఉంది. ముందు పరిగెత్తుకొచ్చినవాడు అబ్రగదబ్రా పాపను వెనక్కి లాగి తలుపు వేసేశాడు. వెనకే శ్రీధర్ వచ్చాడు. ఏమైందమ్మా అడిగాడు. పాప మాట్లాడలేదు. బెదిరిపోయినట్టు చూస్తూనే ఉంది. ముగ్గురు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు. గుమ్మం దగ్గరున్న వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. శ్రీధర్ గ్లాస్తో మంచినీళ్లు పట్టించాడు. అవి తాగాక తేరుకుంది. వెళ్ళి ఆడుకోమా అన్నాడు. పాప మాట్లాడలేదు. తండ్రి ఒళ్ళు మరింత ఒదిగి కూర్చుంది. అసలు ఏమైంది? ఎవరు అడిగారు. విధవలు ఇలాంటి బియ్యం వండి పెట్టి ఒక బ్రహ్మచారిని చంపితే మరు జన్మలో సుమంగలవుతారట. అలా అని కేరళలో కొందరి నమ్మకం. అసలు బల్లి నోట్లోంచి విషం కక్కుతుందా అని చూడటానికి ప్రయోగం చేశాను బెదురుతూ చెప్పాడు అబ్బర్కదబ్రా. ఒరిని ప్రయోగాలు తగలయ్యా, ఇలాంటివన్నీ ఇంట్లో చేస్తావట్రా అన్నాడు భోజనానికి వచ్చిన ఇంకో ఇంజనీరు. ఆయనకి 50 ఏళ్ళుంటాయి. లేదు బాబాయ్, అసలు బల్లి నోట్లోంచి విషం పట్టడం ఏమిటా అని చూశానంతే సంజయ్షి చెప్పుకున్నట్టు అన్నాడు బ్రాహ్మీణ్. ఏడిసావన్నాడే గాని ఈ సబ్జెక్ట్ అక్కడున్న మిగతా వాళ్ళలో ఇంట్రెస్ట్ పుట్టించింది. దాని మీద ప్రశ్నలు అడిగారు. క్షుద్ర విద్యలు, అక్కల్ట్ సైన్సెస్ గురించి అడిగితే అబ్రగదబ్ర వళ్ళు మర్చిపోతాడు. విచ్ క్రాఫ్ట్ ఎప్పుడు మొదలైంది, ఆ రోజుల్లో మంత్రగత్తెల్ని ప్రజలు ఎలా హింసించి చంపింది, క్షుద్రదేవతలకి తమ శరీరాల్ని ఆత్మల్ని అర్పించిన మంత్రగాళ్ళు, చచ్చిపోగానే వాళ్ళ శరీరం కోసం దెయ్యం రావటం, అన్నీ ఒళ్ళు జలధరించే కథలుగా చెప్పాడు. ఇదంతా పెద్ద జోకులా ఉంది. ముసలైన నవ్వాడు. నమ్మనవాడికి జోకు, నమ్మేవాడికి నిజం. పొసెషన్ అంటే ఏమిటి? ఎవరు అడిగారు. బ్రతుకున్న మనిషిలో దెయ్యం వచ్చి చేరటం అన్నాడు. అదెలా తెలుస్తుందని ఇంకెవరో అడిగారు. దెయ్యం పట్టినవాడు పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ నేల మీద పడి పొర్లుతాడు. కంఠస్వరం మారిపోతుంది. ఇంకా నోట్లోంచి రకరకాల పదార్థాలు వస్తాడు. ఉదాహరణకి 1566 సంవత్సరంలో అమెరికాలో సలేం అన్న ఊళ్ళో ఒక అబ్బాయి తారును ఊశాడట. దెయ్యం పట్టిన వాడిని బండి చక్రాన్ని కట్టి గాలిలో గిర్రును తిప్పడం వల్ల దెయ్యాన్ని పాలదూరాలు వచ్చని ఫ్రాన్స్లో ఇప్పటికీ నమ్ముతారు. ఈ క్షుద్ర విద్యలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నెక్రోమన్సీ అంటే చచ్చిన వాళ్ళతో మాట్లాడటం. శ్రీధర్కి ఆ రోజు ఇస్మాయిల్ దగ్గర జర్మన్ ప్రేతాత్మ జ్ఞాపకం వచ్చింది. అబ్రగదబ్ర చెప్పుకుపోతున్నాడు. డెవిషన్ అంటే ముగ్గు వేసి అందులో భవిష్యత్తుని చూడగలగటం. మన జానపద కథల్లో మంత్రదర్పణం అంటామే అది. అలాగే వేవిటేషన్ అంటే గాల్లో ఎగరటం. వేర్వుల్ఫ్స్ తెలుగులో మనుమేకాలు. భద్రాచలం అడవుల్లో ఇప్పటికీ మనుమేకాలు ఉన్నాయని, రాత్రవగానే మనుషుల్ని జంతువుల్ని వేటాడతాయని చెబుతూ ఉంటారు. ఆఫ్రికాలో ఊడు, పశ్చిమ దేశాల్లో బ్లాక్ మాస్ దెయ్యాలకు సంబంధించిన క్షుద్ర కర్మలు. మంత్రగాళ్లని, అనుమానం వచ్చిన వాళ్ళని తలక్రిందులుగా వేలాడదీసి క్రింద మంట పెట్టి చంపేవారు. 1563లో ఇంగ్లాండ్లో విచ్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రవేశపెట్టబడి ఉపాసకులను శిక్షించే అధికారం న్యాయస్థానానికి లభించింది. అబ్రగదబ్ర చెప్పుకుపోతున్నాడు. శ్రీధర్ వినటం లేదు అపనమ్మకంతో. అతడి వళ్ళు మునుగు తీసుకుని కూర్చున్న పాప మాత్రం వింటుంది భయంతో. కారులో ఇంటికి తిరిగి వస్తుంటే పాప మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని అలా ఉన్నావేమిటమ్మా అన్నాడు. తులసి మాట్లాడలేదు. 5 నిమిషాల్లో ఇంటి ముందు కారు ఆగింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శారదకి అదంత ఇష్టం ఉండదు. నిశ్శబ్దం మనిషి మనసులో కల్మషానికి నిదర్శనం అని ఆమె ఉద్దేశం. ఎప్పుడు లేనిది పాప ఆ రోజు అదోలా ఉండటాన్ని గుర్తించింది తల్లి ఒక్కతే. అయితే ఆ రోజు చూసిన సంఘటన వల్ల అని సరిపెట్టుకుంది. సరస్వతి పైడితెల్లి బయటకు వెళ్లారు. నారాయణరావు కూడా ఇంట్లో లేడు. పడుకోబోయే ముందు తులసి వచ్చి పాలు తాగు అని శ్రీధర్ పిలిచాడు. 1/2 నిమిషం తర్వాత మెట్లపైన అలికిడి వినిపించింది. మసక చీకట్లో నిలబడి ఉంది పాప. నాకు వద్దు డాడీ అని వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు. తండ్రి మాటల పట్ల తులసి ఇంత నిరాసక్తంగా ప్రవర్తించడం అదే మొదటిసారి. కుర్చీ వెనక్కి తోసి శ్రీధర్ మెట్లెక్కాడు. గది తలుపు తీసే ఉంది. గుమ్మం దగ్గర నిలబడి చూశాడు. తల పక్కకు తిరిగి తలగడలో ముఖం దాచుకొని నిస్త్రాణగా పడుకొని ఉంది. అతడికి ఒక్కసారిగా జాలేసింది. జాలి జాలి ఏమిటి? ఇక్కడ ఆ పదం చాలా విచిత్రంగా పడింది. ప్రేమ అని ఉండాలి. 6th సెన్స్ ఏమైనా చెబుతుందా? దగ్గరికి వెళ్ళి చేయి వేసి రామ్మా అన్నాడు. అట్నుంచి ఇటు తిరిగి మళ్ళీ పడుకుంది. ఇంతలో శారద గ్లాస్తో పాలు తీసుకొచ్చింది. పక్క మీద కూర్చుని కూతుర్ని లేపి తాగించాడు. పడుకోబెట్టి మెడ వరకు దుప్పటి కప్పి బయటకు వచ్చాడు. మెట్ల మీద శారద మళ్ళీ పైకి వస్తూ కనిపించింది. ఆమె పిడికిలు మూసుకొని ఉంది. ఏంటది? కొంచెం దిష్టి తీస్తాను. అతనికి నవ్వొచ్చింది. అయినా మాట్లాడలేదు. చూస్తూ ఊరుకున్నాడు. ఆమె పాప దగ్గరగా వెళ్ళి చేతిని తల చుట్టూ 3 సార్లు కుడిపక్కకి 3 సార్లు ఎడం పక్కకి తిప్పింది. ఆ పైన ఆమెతో పాటు అతను క్రిందికి దిగుతూ నీకు దిష్టి మంత్రం వచ్చా అని అడిగాడు. రాదన్నట్టు తలూపి వంటింట్లోకి వెళ్ళి మిరపకాయల్ని కుంపట్లో వేసింది. చిన్న చిన్న చప్పుళ్లతో అవి పేలుతున్నాయి.
చితుల మధ్యలో కపాలాల్లా భర్త వైపు తిరిగి, చూశారా ఎంత ఘాటో అంది. అతడు దగ్గున ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ, మిరపకాయలు నిప్పుల్లో వేస్తే ఘాటు రాదా అన్నాడు. దిష్టి ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది అన్నదామె. ఇద్దరు బయటకు వచ్చారు. దిష్టి అంటే అడిగాడు. ఆమె నవ్వి, నేను అబ్రకదబ్రాని కాను, అన్ని ఇంగ్లీష్లో వివరించడానికే అంది. ఇంగ్లీష్లోనా అన్నాడు. మరి మీరంతా తెలుగులో చెప్తే నమ్మరుగా, దివ్యదృష్టి అంటే నవ్వుతారు, టెలిపతి అంటే నమ్ముతారు అంది. అతడు తల అడ్డంగా ఊపుతూ, నేను దేన్ని నమ్మను అన్నాడు. మరి నేను పాపకి దిష్టి తీస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని ఎదురు ప్రశ్నించింది. నీ నమ్మకాన్ని పాడు చేయటం ఇష్టం లేక. అయినా నాకు అర్థం కానిది ఒకటే, ఏదైనా అందంగా ఉంటే చెడు చూపు తగులుతుందంటారు. పచ్చగా పెరిగిన పైరుకి గుడ్డబొమ్మ తగిలిస్తారు. పిల్లలకు ఒంట్లో బావలేకపోతే ఉప్పు తిప్పి నీళ్ళలో వేస్తారు, లేకపోతే కాగితం మండించి బాల్చీలో బోర్లా వేస్తారు, నూనెలో గుడ్డ ముంచి కాల్చుతారు. వీటికి ఒంట్లో నలత తగ్గడానికి ఏమిటి సంబంధం? కాళ్ళకు పసుపు రాసుకోవటానికి, తినే విస్తరాకు చుట్టూ నీళ్లు చల్లటానికి రీజనింగ్ ఉంది, కానీ దిష్టి మంత్రానికి లేదే. నేను దిష్టి తీసే ముందు ఈ ఆర్గ్యుమెంట్ అంతా చేసి ఆపేయొచ్చుగా, ఎందుకు ఆపలేదు? మీరు ఈ దిష్టిని నమ్మరు, కానీ మీ కూతురికి ఒంట్లో నలతగా ఉంటే, మీ భార్య దిష్టి తీస్తుంటే ఏ పుట్టలో ఏ పాముందో ఒకవేళ తగ్గొచ్చేమో అని చూస్తూ ఉంటారు, అవునా? శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు. నిజానికి అతని దగ్గర కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు. పూర్తిగా నమ్మినా పర్వాలేదు, నమ్మకపోతే అసలు ఘర్షణే లేదు. ఈ నమ్మి నమ్మకపోవటాలు పోవాలంటే ఇంకో 2 తరాలు మారాలేమో.